నమస్తే వెల్కమ్ టు న్యూస్. ఏపీలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. అధికార వైసీపీ తరపున ముఖ్యమంత్రి జగన్ సిద్ధం సభలతో ప్రజల్లోకి దూసుకువెళ్తున్నారు. మరోవైపు తెలుగుదేశం కూటమి తరపున చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహిస్తున్నారు. బీజేపీ స్థానిక నేతలు తప్ప జాతీయ స్థాయి నేతలెవరూ ప్రచారంలో పాల్గొనడం లేదు. రాజమండ్రి లోక్సభ పరిధిలో జరిగిన కూటమి సభలో మాత్రం అక్కడ అభ్యర్థిగా ఉన్నారు కాబట్టి చంద్రబాబు, పవన్ తో పాటు పురంధేశ్వరి ప్రచార రథంపై కనిపించారు. 3 పార్టీల కూటమి ఉన్న ఏ పార్టీకి ఆ పార్టీయే ప్రచారం నిర్వహించుకుంటున్నాయి. 3 పార్టీలలో సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో కూటమి జోష్ మాత్రం కనిపించడం లేదు. బీజేపీ జాతీయ స్థాయి నేతలు ఎవరు కూడా ప్రచారంలో కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. తెలుగుదేశం, జనసేనతో బీజేపీ పొత్తు ప్రకటన వెలువడిన వెంటనే ఎంతో అట్టహాసంగా చిలకలూరిపేటలో నిర్వహించిన సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ సభతో రాష్ట్రంలో కూటమికి భారీ ఎత్తున ఊపు వస్తుందని అంతా భావించారు. అయితే ఆ సభలో ప్రధాని మోదీ ప్రసంగం కేంద్రంలో ఎన్డీఏను గెలిపించాలన్న దిశగానే సాగడం, వైసీపీ, జగన్ టార్గెట్ గా మోదీ ప్రసంగం లేకపోవడంతో అప్పుడే విమర్శలు చోటు చేసుకున్నాయి. తెలుగుదేశంతో పొత్తు మోదీకి ఇష్టం లేదని, రాజకీయ పరిణామాలు తప్పనిసరి పరిస్థితుల్లో ఓకే చేశారన్న వాదన బలంగా వినిపించింది. ఆ సభలో మోదీని చంద్రబాబు పొగిడిన మోదీ మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయండి అంటూ ప్రజలకు పిలుపునివ్వలేదు. తెలంగాణ, తమిళనాడు, కేరళ సభలతో చుట్టేస్తున్న ప్రధాని మోదీ ఏపీ వైపు మాత్రం చూడడం లేదు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా వంటి నేతలు కూడా ఏపీలో ప్రచారంలో పాల్గొనడం లేదు. అయితే ఇంకా ప్రచారానికి సమయం ఉందని, అనవసర అపోహలు అక్కర్లేదంటున్నారు తెలుగుదేశం నేతలు. తమ పార్టీ జాతీయ నేతలు ప్రచారానికి వస్తారని చెబుతున్న బీజేపీ ఏపీ నాయకురాలు కూడా షెడ్యూల్ ఖరారు కావాల్సిందంటున్నారు. ఏదైనా బీజేపీ జాతీయ నేతలు ప్రచార పర్వంలో దిగితేనే కూటమిలో జోష్ కనిపిస్తుందని టీడీపీ కూడా భావిస్తోంది. ఏదేమైనా కూటమిలో 3 పార్టీలు కలిసి నడవడం లేదు. సమన్వయ లోపం తీవ్రంగా కనిపిస్తోంది. మరి కూటమి నేతలు, శ్రేణులు తీరు మారుతుందేమో వేచి చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్.